అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విజయదశమికి రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే 3 దఫాలుగా కూడా మరి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరోసారి కూడా 2 లక్షల రుణమాఫీ అంశంలో ఎవరైతే మరి రుణమాఫీ కానీ రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే దిశగా కూడా కసరత్తు చేస్తోంది. ఇదే నేపథ్యంలో ఇక మరి పంట పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా విషయంలో కూడా ఈ దసరాకి మరి రైతులకు అందించే దిశగా కూడా ప్రభుత్వం మరి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మరి గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మరొక ముఖ్యమైన అంశం ఏదైతే వరి ధాన్యం పండించిన రైతులకు ఒక క్వింటాలకు మరి 500 బోనసు ప్రకటించి ఇక మరి అది కూడా ఈ విజయదశమి నుంచే అంటే రానున్న ఖరీఫ్ సీజన్లో పండించిన సన్న రకం వరి ధాన్యాలకు అందించబోతోంది. మొత్తానికి తెలంగాణలో మరొకసారి కూడా రైతులకైతే ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. మొత్తానికి మరి రైతులంతా కూడా ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక రైతు భరోసా ఎవరికి వస్తుందనే అయోమయం కూడా నెలకొంది. ఇక దీంట్లో మరి పంట పెట్టుబడి పంటకు సంబంధించి అంటే వరి ధాన్యం సన్న రకాలు పండించిన వారందరికీ కూడా 500 ప్రతి క్వింటాల్కి ఇస్తాన విషయంలో కూడా మరి ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుంచి ఇస్తానని చెప్పడం అయితే నిజంగా శుభవార్త. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ స్పెషల్ డిబేట్ మనతో ఈరోజు మరి స్టూడియోలో ఉన్నారు రైతు సంఘం నాయకులు శోభన్ గారు. నమస్తే అండి. మనం గతంలో ఒక డిబేట్ చేశాము రైతులకు సంబంధించిన అంశంలో. ఇక రైతు సంఘం నాయకులుగా మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, నేను చెప్పిన మాటలు కావచ్చు, సో మొత్తానికైతే రైతులకు నుంచి అపూర్వ స్పందన వస్తుంది. ఇక అదే సందర్భంలో మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ మనకు విజయదశమి, మనం దసరా అని పిలుచుకుంటాం. ఈ నేపథ్యంలోనే దసరాకి మరి అప్పటి వరకు వానాకాలం పంట చేతికొచ్చి రైతులకి ఆ కళ్ళాల ఉన్న ధాన్యం అంతా అమ్ముడుపోయి అన్ని పంటలు చేతికొచ్చేసి ధాన్యం అంతా అమ్ముడుపోయి రైతుల ఇళ్లకు కొంత ధనలక్ష్మి వచ్చిన సందర్భంగా మనం పెద్ద పండుగను చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా మరొకసారి అడుగులు వేస్తుంది. రైతు రుణమాఫీ విషయంలో కూడా మరి కసరత్తు అయితే చేస్తుంది. ఇక మిగిలిన రైతులు ఎంతమంది ఉన్నారో వారి వివరాలన్నీ బ్యాంకుల నుంచి తెప్పించుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇక ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక మరి గత కొన్నాళ్ళుగా కూడా రైతు ఏదైతే పండించిన పంటకు క్వింటాలకు బోనస్ 500 ఇస్తామని ప్రకటించిన విషయంలో కూడా మరి ఒక క్లారిటీ రాబోతుంది. ఈ ఖరీఫ్ పంటకు ఇవ్వబోతున్నామని కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది. మరి ఇవన్నిటిని ఎలా చూస్తామండి? రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మరి సీఎం రేవంత్ ఒక్కొక్క అడుగు వేస్తూ మరి రైతులకు మేలు చేకూర్చే విధంగా వెళ్తున్నారంటారా? మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వము కొంచెం రైతుల మీద దృష్టి పెట్టినట్టు, రైతుల మీద కొంత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు, ఒక రైతు ప్రభుత్వంగా ముందుకెళ్తున్నట్లు కొంత కనిపిస్తూ ఉంది. ఏదైనా అంశము చర్చకు వచ్చినప్పుడు అదే రకంగా ప్రతిపక్షాలు కూడా అనేక రైతు అంశాల మీద నిలదీసినప్పుడు రైతు సంఘాలని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారనే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంటు ఇంకా సెట్ కాలే, అంటే తన పరిపాలన వ్యవస్థను సిద్ధం చేసుకోలే. అప్పటికే ప్రభుత్వానికి కూడా మొత్తం యంత్రాంగం మీద కూడా ఒక పట్టు అనేది రాలేదు. కానీ అటువంటి టైంలో రైతుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల దగ్గర నుంచి ధాన్యము సేకరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మనకు అకాల వర్షాలు వచ్చినాయి. బాగా వర్షాలు పడి పంటలు కూడా నష్టపోతే పంట తడిచిపోయినా కూడా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారు. దాని తర్వాత గవర్నమెంటు ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది. దాని తర్వాత సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాననే దాని గురించి ప్రకటించింది. మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తుంది. రెండోది ఇప్పటికే 6R చట్టం అంటే ధరణి ప్లేస్లో ఒక భూమాత అనే చట్టాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రణాళికను రైతాంగం ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వము రైతాంగానికి ఏదో చేయాలి, రైతాంగానికి సంబంధించి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో
100% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగాన్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసినట్లయితే కొన్ని అడుదొడుకులు ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. అది చూసినప్పుడు సన్నధాన్యానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంటే మిగతా పంటలకు సంబంధించి ఏంటి, ఇప్పుడు మొత్తం పండే ధాన్యంలో సన్నధాన్యం కేవలం 10% మాత్రమే ఉంటుంది. మిగతా ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలనే అంశాన్ని రైతాంగం ముందుకు తీసుకొచ్చింది. అయితే గవర్నమెంట్ ఆలోచన, ముఖ్యమంత్రి గారు, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి, మిగతా వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం చూసినట్లయితే మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ తీసుకెళ్లే బియ్యానికి సంబంధించి అది సన్న బియ్యాన్ని అందించాలి జనవరి నాటికి అనే ఒక దృఢ సంకల్పంలో భాగంగా సన్న వడ్లనే పండించాలనే ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచన ఏదైతే గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో, ఏదైనా విధానం రూపొందించేటప్పుడు దాన్ని బహిర్గతంగా చెబితే దాన్ని స్వాగతించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజల్ని, అదే రకంగా రైతుల్ని, రైతు సంఘాలని భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా హర్షిస్తారు, ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రెండోది, రైతు రుణమాఫీకి సంబంధించి చూసినప్పుడు ఈరోజు పంటల పెట్టుబడి అనేది రైతులకు భారంగా అవుతున్న పరిస్థితి ఉంది. పంటల పెట్టుబడికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 3 దఫాలుగా దాదాపు 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో, జీవోలో రేషన్ కార్డు నిబంధన, అదే రకంగా ఆధార్ కార్డు, మిగతా కుటుంబాన్ని ఒక గ్రూపుగా పరిగణనలో తీసుకోవడం, ఇవన్నీ కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి రైతాంగం నుంచి అయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే లేదు. ఈ మధ్య కొంతమంది, అంటే వాళ్ళు పేరు చెప్పుకోకుండా రైతు సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్నామని వాట్సాప్లో చర్చ చేసి మొన్న ఈ మధ్య హడావుడి చేశారు. కానీ వాస్తవానికి ఎవరైనా ముసుగు ధరించి రావడం కాదు, బహిర్గతంగా రావాలి. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రైతు సంఘాలన్నింటినీ పేరు పెట్టి ఏదో హడావుడి చేశారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ అనేది విఫలమైంది. మేము అనేది ఏంటంటే, ఏదైనా చేయదలుచుకుంటే పేరు పెట్టుకొని చేయాలి. మా సంఘం ఫలాని సంఘం చేస్తుందనేది చెప్పాలి. కానీ ఈరోజు కొంతమంది ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటివి చేశారు. దానివల్ల ఏం జరిగింది, అసలైన రైతు సంఘం నాయకుల్ని ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు రాత్రిలు. అందుకనే ఈరోజు ఏదో మా సంఘం చేస్తున్నట్టుగా మా సంఘాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే ముఖాముఖిగా తెలుసుకునేటట్లు ఉండాలి తప్ప ఇట్లా డొంక తిరుగుడు ఉండకూడదు అనేది మేము చెప్పదలిచాం. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది రైతుల సంక్షేమం కోసం అనేది. ఓకే శోభన్ గారు, ఒక నిమిషం. ఇక మనతో మరి మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి, వినిపించట్లే. సునీల్ గారు, బీజేపీ నాయకులు సునీల్ గారు కూడా. ఓకే అన్న, వినిపిస్తుందా అన్న మీకు? మోహన్ గారు మాట్లాడండి. నా సీనన్న, మీకు న్యూస్ 360 ఛానల్ వాళ్ళకి, ఆ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. ఇప్పుడు రైతు సంఘం నాయకులు శోభన్ గారు అంటున్నారు, సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తున్నారు. ఈ సన్న రకాలు పండించేది కేవలం 10% మాత్రం రైతులు మాత్రమే ఉంటారు. సో పంట ఉత్పత్తి కూడా అదే 10% ఉంటుంది. పెట్టుబడి సాయం విషయంలో కూడా మరి 15,000 ఇస్తారా, గత ప్రభుత్వం ఇచ్చినట్టు 10,000 ఇస్తారా అనే విషయంలో ఒక అయోమయం కొనసాగుతోంది. ఇప్పటికే మరి 18,000 కోట్లు మాత్రం ఇచ్చారు, మీరు 31,000 కోట్లు అన్నారు. సుమారు ఒక 13 కోట్ల వ్యత్యాసం అయితే కొనసాగుతుంది. దీంట్లో మరి ఇక రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే ప్రభుత్వం పోలీసులతోని ఇక అరెస్ట్ చేయించి మరి అరెస్టులకు పాల్పడుతుంది. 64% వ్యవసాయం సాగే మన తెలంగాణలో మరి చాలా సమస్యలు ఇంకా రైతులకు సంబంధించి ఉన్నాయి. ధరణిలో ఇంకా ఏదైతే రైతు సమస్యలకు, భూములకు సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు. సో ఆందోళన అయితే కొనసాగుతోంది. తడిసిన ధాన్యం కొనుగోలు చేశారు.
దాంట్లో బాగానే చేశారు. మరి కొత్త ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి వచ్చిన అనతి కాలంలోనూ ధాన్యం సేకరణ విషయంలో మీరు పర్ఫెక్ట్ చేశారు. కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ ఇంకా లక్షల మంది కావాల్సి ఉంది. ఇట్లాంటివన్నీ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? అట్ ద సేమ్ టైం మరి రైతుల ఆందోళన కొనసాగుతోంది. దీంట్లో కొంతమంది మరి రైతుల పేరు చెప్పి వేరే వాళ్ళు కూడా మరి కొంత ఆందోళన చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? అయితే ముందుగా శుభనన్నకి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు అంటే నిజంగా కూడా ఒక సమాజంలో బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు, సమాజంలో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన వాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడుతున్న వారు, ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు, ప్రజల సమస్యలే సమస్య, ప్రజలు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నారు, బాధగా ఉంటే బాధగా ఉన్నారు అని అన్న ఇంతకుముందు మాట్లాడిన మాటలు విన్నా రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. అన్న ప్రభుత్వాన్ని పొగిడిన నా ఉద్దేశం కాదు, ఉన్న నిజాలు మాట్లాడినందుకు నిజంగా ఆయనకు ఉదయపూర్వక నమస్కారాలు. సద్విమర్శలు చేస్తున్నారా? అదే అన్న, విమర్శలు చేయడం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు అంటున్నాను నేను. అదే ఏం జరిగిందో అది వాస్తవాలు చెప్పిండు. దానికి అట్లా వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది కనబడతారు కదా సీనన్న. అవకాశవాదం ఎక్కువ పెరిగిపోతుంది. అయితే నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పటి నుండి మీ టీవీ డిబేట్లో ఎప్పుడు వచ్చినా కానీ ఒకటే అంశం మీద వస్తాను. ప్రజలకు మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి. ప్రజలకు నిజంగా కూడా నష్టం జరుగుతుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల అన్నప్పుడు ఖచ్చితంగా అది లేవనెత్తితేనే ప్రభుత్వ దృష్టికి వెళ్తుందని, అది ఏ ప్రభుత్వాలైనా ఉన్నప్పటికీ. ఏదైనా రెండుట్టి కూడా నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పాలా. కానీ కొంతమంది ఏంటంటే ఇరెస్పాన్సిబుల్, బాధ్యతహీనంగా ఉంటూ ప్రతిదీ కూడా పసకలు వచ్చినోనికి దేశం అంతా పచ్చగడమట్టు ప్రతిదీ కూడా చీకటి కోణంలో చూడడం అలవాటు అయిపోయిందన్న. అయితే సబ్జెక్ట్ మీదకి వస్తున్న సీనన్న, అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పుడు ఇది కేవలం మొదలే. ఏదైతే సన్న బియ్యానికి, ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ అనేది కార్యక్రమం ఉంది కదన్నా, ఇది మొదటి సంవత్సరం కాబట్టి మొదటి ప్రయారిటీగా దీన్ని తీసుకున్నారు. అన్న మీరు అన్నట్టుగా 60 ఉన్నటువంటి 10-20% మట్టుకే సన్నయ్య పండిస్తున్నారు, 65%లో మిగతా వాళ్ళు దొడ్డు వడ్ల పండిస్తున్నారు అన్నది అది వాస్తవమే. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం రైతు అనే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి వరి ధాన్యం వేసినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ప్రతి ఒక్క తెలంగాణ వాది అయి రైతు అయితే చాలు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చే ప్రయత్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామన్న. ఖచ్చితంగా అన్న కూడా పాజిటివ్ సైన్లోనే ఉన్నారు. రైతులకు ఎంత చేయాలో అంత చేద్దామని దృఢ సంకల్పం కలుగుని ఉన్నారన్న. దానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నా. భారతదేశంలోనే మీరు చరిత్రలో తీసుకున్నట్టయితే భారతదేశంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది యావత్ భారతదేశంలో ఎక్కడ జరగలేదన్న. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్న. నిజంగా కూడా రైతులు, తెలంగాణ రైతులు చాలా నా లెక్కలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి అన్నకు హ్యాట్స్ ఆఫ్. ఆ ధైర్యం, కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా అంత గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా నిజంగా కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా కూడా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవనాలు మారాలి, వాళ్ళ జీవన శైలి మారాలి, వారి అభ్యున్నతి గురించే. రైతులు సంతోషంగా ఉండాలంటే మీరు ఇంకా రైతు రుణమాఫీ మరి 13,000 కోట్లు చేయాల్సి ఉంది. దాంట్లో లక్షలాది మంది రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఒకరికి అయ్యి ఒకరికి కాకపోయేసరికి ఆటోమేటిక్గా ఆందోళన కనిపిస్తుంది. ఒకసారి ఆ బీజేపీ నాయకులు కటకం సునీల్ రావు ఉన్నారన్న, ఆయనతో మాట్లాడదాం. సునీల్ రావు గారు నమస్కారం అండి. మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. మన సోదరుడు చెప్తూ రేవంత్ రెడ్డి గారి ధైర్యం, వారి సాహసాలకు అప్రిషియేట్ చేస్తున్నట్టు. కాకపోతే ఇది ఆగస్టు 15th లోపు చేస్తా అన్న 36,000 కోట్లు ఈ రోజు వరకు కూడా జరగలేదు. 8,000 కోట్లు మాత్రమే కేవలం. కాకపోతే ప్రతి దేవత మీద ఓట్లు పెట్టి తెచ్చిండు. నేను ఎక్కడికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవత మీద ఓట్లు పెట్టి తెచ్చిండు. నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. కానీ మళ్ళీ ఈ రోజు అంటున్నారు అదే కాంగ్రెస్ నాయకులు 4వ విడత చేస్తాం, 5వ విడత చేస్తాం
అంటే వీళ్ళకు ఉండేది కేవలం 5 సంవత్సరాలే టర్మ్. ప్రతి గవర్నమెంట్ 5 సంవత్సరాలే ఉంటాయి, అందులో 9 నెలలు అయిపోతుంది, దగ్గర సంవత్సరం ఉంటుంది. ఇంకా వీళ్ళ గట్స్ ఎక్కడ ఉన్నాయో, వీళ్ళ ధైర్యం ఎక్కడ ఉందో ఏం అర్థం కావట్లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ప్రజలను బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ ఉన్నారు తప్ప వీళ్ళకి ప్రజలకు ఉడగబెట్టింది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, పని చేసుకోవాలనో తెలియదు, లేకపోతే ఈ బ్యాంకుల చుట్టూ తిరగాలనో తెలియదు, వచ్చింది తెలియదు, రాంది తెలియదు. ఈ కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు. ఇదంతా ఎట్లా ఉంటే మాటలు కోటలు చేతలు మాత్రం గడప మాటది అన్నట్టు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కనిపిస్తా ఉంది. ఇక్కడ అసలు 18,000 20,000 ఏం కొంతనున్నది, ఇక్కడ వీళ్ళకు ధైర్యం కనిపించింది. పోనీ ఇది కాకుండా ఇంకేమన్నా ఈ రోజు వరకు రైతు భరోసా లేదు. పెద్ద గొప్ప మాటలు చెప్పిండ్రు. ఎక్కడ మైకు దొరికితే అక్కడ, ఎక్కడ నయర్స్ మీద దొరికితే అక్కడ గొప్ప మాటలు చేస్తారు. రైతు బంధు ఇప్పటి వరకు లేదు, రైతు భరోసా కాంగ్రెస్ పార్టీకి రైతు భరోసా ఈ రోజు వరకు దిక్కు లేదు. రబీ ఇప్పుడు 500 బోనస్ ఇస్తామంటున్నారు, అది సన్నవాట్లకు. మరి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ప్రతి వడ్ల గింజకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఊతర వెళ్ళలాగా ప్రతి సంవత్సరం ఏది సీజన్ మారిన కొద్దీ వాళ్ళ మాట శైలి మారుతా ఉన్నది. వాళ్ళ ఊకరంపు ఉపన్యాసాలకు వాళ్ళ చేతులకు ఏమాత్రం పొంతనం లేకుండా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికైనా కానీ దీన్ని గ్రహించాలి. ప్రజలు దీన్ని గ్రహించిండ్రు, ప్రజలు గ్రహించిండ్రు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పటికైనా కానీ కొద్దిగా ఒక పాలనను ఒక వ్యవహారికంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లా మైకులు దొరికినప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు, చేతులలోకి వచ్చేసరికి ఇంకొక హత్యేతన చేసుడు, ఇదైతే ఏమాత్రం సమంజసంగా లేదు. రైతులు ఎవరు అంత దీక్షంగా లేదు. కాబట్టి ఓకే సునీల్ రావు గారు గుర్తించి రెక్టిఫై చేసుకోవాలి మిగతా కాలంలోనే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఓకే 1 మినిట్. హెచ్ఆర్ మోహన్ గారు, ఆయన చెప్పింది విన్నారు కదా, ఆగస్టు 15th లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు ప్రజల్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక మాటలు అయితే కోటలు దాటుతున్నాయి కానీ అవి చేతల్లో కనిపించట్లేదు. మేనిఫెస్టో చెప్పినట్టు మీరు చేయడం లేదు. సో దీంట్లో ఏం చెప్తారు? ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు కదా మాట్లాడేది. అవును, కట్కం సునీల్ గారు ఏమంటున్నా అన్న, మీ ఛానల్ ద్వారా అన్నకు వాళ్ళ పార్టీ నాయకులకు ప్రశ్న అన్న, భారతీయ జనతా పార్టీకి రైతులకు గురించి మాట్లాడే నైతిక హక్కు నైతికత లేదు. మొట్టమొదటిసారిగా ఎందుకు లేదు అంటే భారతీయ జనతా పార్టీ రైతుల మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సోదరా. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, మీరు నెక్స్ట్ మాట్లాడండి సోదరా, నెక్స్ట్ మాట్లాడండి. అయ్యో ఈ డిస్టర్బెన్స్ అయితే కష్టమైంది. భారతీయ జనతా పార్టీ రైతులకు శత్రువు, భారతీయ జనతా పార్టీ రైతుకు శత్రువైన పార్టీ. దానికి ఉదాహరణ ఏమి ఇస్తున్నానంటే, రైతుల మీద 3 చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ నది వేడిల్లో గుర్రాలతో దొక్కించి, వాటర్ క్యాన్లతో కొట్టించి, బుల్లెట్ ప్రూఫ్లతో ఫైరింగ్ చేసి వాళ్ళను నక్సలైట్లు టెర్రరిస్టుల కంటే దారుణంగా చంపిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అట్లాగే సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ తీసుకుపోయి రైతుల మీద 12 మంది మీద ఎక్కించి చంపిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది. 400-500 మంది రైతులు ఢిల్లీ నది వీధిలో చనిపోయింది భారతీయ చరిత్ర భారతీయ జనతా పార్టీది. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పిన తర్వాత మాట్లాడాల్సిన నైతికత ఉంటుంది. రెండవదన్న, లక్షల కోట్ల రూపాయలు ఆదాని అంబానీకి మాఫ్ చేస్తారన్న. లక్షల కోట్ల రూపాయలు బుకట్ పైసలు. సినిమా ఇండస్ట్రీకి వ్యాట్ ఉండదు, ట్యాక్స్ ఉండదు అన్న, వాళ్ళకి మాఫ్ చేస్తారన్న. కానీ రైతులు అనేసరికి కన్నెర చేస్తారన్న. రైతుల మీద ఎందుకు ఈ వివక్ష? రైతులు అంటే కోపం ఎందుకు? రైతుల ₹1 వాళ్ళకి ఇప్పుడు లక్షల కోట్లు ఆదానికి అంబానికి మాఫ్ చేసిన వాళ్ళు రైతు రుణాలు రాష్ట్రంలో, మీరు పాలించే రాష్ట్రంలో ఒక్క దగ్గర ₹1 మాఫ్ చేయగలిగినారా? అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం గురించి ఎప్పుడన్నా ఆలోచించగలిగినారా? అట్లాగే వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొస్తే అదే రైతులు పోరాడితే తోక ముడిసి చట్టాలను వదిలేసి పారిపోయినటువంటి ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అలా మీరు గమనించినట్టయితే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుంది, మనకి ఏ రకంగా నైతిక హక్కు ఉంది, ఏ రకంగా నైతిక హక్కు ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ఇది సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలా. వీళ్ళు పాలించే ఏ రాష్ట్రంలో ₹1 ఇచ్చిన ఘన చరిత్ర లేదు. వీళ్ళు పాలించే రాష్ట్రంలో ఎవ్వరికి ₹1 మాఫ్ చేసిన చరిత్ర లేదు. లక్షల కోట్లు ఆదాయం అంబానీ చేస్తారు కానీ రైతులకు మటుకు రుణమాఫీ కాదు కదా, కనీసం వాళ్లకు
చూడటానికి కూడా వాళ్ళకి ఇష్టపడినటువంటి వ్యక్తిత్వం గల భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతికత లేదని మరొకసారి చెప్తూ, ఇక రెండో అంశం మనం భారతదేశంలోనే ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నాయకుడు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమము, ఒక బహుత్కృతమైన కార్యక్రమం, రైతులకు ఏకకాలం 2 లక్షల మాఫీ అనేది ఒక చరిత్ర. ఇది మనం స్వాగతించాలా? అవును, ఒకరు ఇతర ఉండొచ్చు కాక వాళ్ళది కూడా టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, కొద్ది నియమ నిబంధనలు కొన్ని ప్రాబ్లం, వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రాబ్లము, రేషన్ కార్డ్ ప్రాబ్లము, దానివల్ల ఆగింది తప్ప ఇవ్వకూడదు అని ఎక్కడ కూడా లేదు. మా ముఖ్యమంత్రి వర్యులు తేడా తెలంగాణ రైతులకు, అధికారులకు, వ్యవసాయ అధికారులకు క్లియర్ కట్, కలెక్టర్లకు, ఆర్టీఓలకు, ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. బాగా స్టడీ చేయండి, బ్యాంకర్స్ దగ్గర కరెక్ట్ డేటా కలెక్షన్ చేయండి, ఎక్కడ కూడా తప్పు జరగొద్దు. ఆల్రెడీ మనం అసెంబ్లీలో 31,000 కోట్లు పెట్టేసినాము, వాళ్ళకి కేటాయించాల్సిందే. దాంట్లో ఎవరు ఒక రూపాయి ముట్టుకోనికే లేదు. ఆ బడ్జెట్ కేవలం రైతుల గురించే. సరే, ఇక్కడ జరిగి ఉండొచ్చు ఎప్పుడు చిన్నపాటి, ఇప్పుడు చిన్న ఇంట్లో ఉన్న 4 పిల్లలు ఉంటేనే పండుగకు ఒకరికి బట్టలు అంతాయి, ఒకసారి చిన్నపాటి అవుతుంది. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇంత లక్షల మంది ఉన్నటువంటి రైతుల్లో ఆల్రెడీ 40 లక్షల రైతులు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తామన్నా. కానీ ప్రజల్లో ఒకలాంటి భయప్రాంతులు క్రియేట్ చేసి, ప్రజల్లో ఏది చేసినా మసిబూసి మారడికాయ చేసి, ఏది చేసినా అరే ప్రభుత్వం మంచి చేసిన చెడు చేసిన అంటే, మంచి చేస్తే స్వాగతించండి, లేదు మీరు ఉండేది ప్రశ్నించడానికే. ఏదన్నా మీకు ప్రజాపక్షాన పోరాడుతున్నప్పుడు ప్రజలకు ఏదైనా అన్యాయం చేయాలి, ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మీకు హక్కు ప్రజలు కల్పించినారు. అంతేగాని మంచి చేసినా దానికి మీద రాజకీయం చేసి ఏదన్నా మంచి జరిగినా రాజకీయమే, ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఆలోచన కలిగినా రాజకీయమే. ఇది చేస్తుంటే ప్రజలు నవ్వుల పాలవుతారు తప్ప మీకు ఎక్కడ మైలేజ్ రాదన్న. అది మీరు గమనించాలా, గ్రహించాలా అన్నా. సినా, నేను ఒక విషయం చెప్పి ముగిస్తానన్నా. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు, 31,000 కోట్ల లక్షల రూపాయలు మేము ఆల్రెడీ అసెంబ్లీలో దీనికి బడ్జెట్ ఇష్యూ పెట్టినాము. ఆల్రెడీ దానికి 90% అప్రూవల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇంకా 10% ఉండొచ్చు, నేను లేరు మొత్తం 100 అయిపోయినారని నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకోలేదు. ఉండొచ్చు, అది నేను చెప్పిన ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పిన అన్న. బ్యాంకర్స్ ఏదైతే వాళ్ళు డేటా కలెక్షన్ చేస్తున్నారో, బ్యాంకర్స్ ఏదైతే గవర్నమెంట్ కి సబ్మిట్ డేటా ఇచ్చినారో ఆ ప్రాతిపదిక మీద పోయినాం కాబట్టి బ్యాంకర్స్ ఇచ్చినటువంటి డేటా పొరపాటు జరిగింది తప్ప ఇక్కడ రైతుకు, అధికారులకు, లేకపోతే రైతుకు, ఆ ప్రభుత్వానికి ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు. కాబట్టి బ్యాంకర్ చేసిన కథకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అది కూడా అధికారులు ఈ గడిచిన ఈ 15 రోజుల్లో అన్ని కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. 100% ఏ ఒక్కరిని వదలమన్నా అందరికి ఇస్తాము. ఇవాళ భారతీయ జనతా పార్టీదే కానీ, భారతీయ రాష్ట్ర సమితిదే కానీ అన్ని నూకలు చెల్లినాయి. ఇక వీళ్ళు కిందసేపు మాట్లాడు తప్ప ప్రజలు వీళ్ళని ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. వీళ్ళు ఇక్కడ రాజకీయం చేసిన ప్రజలే వద్దంటారు. అరే మీరు రాజకీయం చేయకూడదనైనా మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా చూసుకుంటారు అని ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా మరి సునీల్ గారు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, ఎందుకంటే మీరు నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులపై కూడా మరి వాళ్ళను తీవ్రవాదులుగా పరిగణించారు. రైతుల విషయంలో మరి చాలామంది అప్పుడు చనిపోయారు. మీరు చేసిన నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేశారు. సో దీంట్లో మంత్రి కూడా రైతులపై కూడా మరి ఆ కారు దాడి చేయడం కావచ్చు, కొంతమంది చనిపోవడం, ఇట్లాంటివి అన్నీ మీకు అదానీలు, అంబానీలు తప్ప మీకు వేరే రైతుల గురించి మీరు ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. రైతు మద్దతు ధర విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే మద్దతు ధర సరిపోదని కూడా మరి రైతు సంఘం నాయకులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు సునీల్ రావు గారు? అన్న, కొద్దిగా ఓపికగా విని తెలుసుకుంటే అన్ని విషయాలకు నేను సమాధానం చెప్పండి. నల్ల చట్టాలు తీసుకురావడము ఒక ప్రయోగము. ప్రజలు అర్థమనుకున్నారు, వెనక్కి తీసుకున్నాము, అది హోందాగా వెనకకి తీసుకున్నాం. ప్రజలు వద్దనుకున్నారు, దాన్ని వెనకకి తీసుకున్నాం. ఎక్కడ నామొచ్చేది కాదు. ఇంకొకటి, అదానికి అంబానీకే ఇస్తారు అంటే అదానీల అంబానీల ఆ ఈక్వేషన్ వేరు. ఈ రోజు యూరియా ధర, మన ఎరువుల ధర ఎంత ఉన్నది, సీడ్ ధర ఎంత ఉన్నది, మన్మోహన్ సింగ్ పాలించిన 10 ఏళ్లలో ఎంత ఉన్నది మన సోదరుడు చెప్పాలా? నేను వింటాను, నేను రాసుకుంటాను. ఈ రోజు చెప్పులు పెట్టుకొని, ఎక్కడ చెప్పులు లైన్లలో పెట్టుకొని ఎరువులకు ఉన్న పరిస్థితి ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇట్లాంటి చెప్పులు పెట్టుకోకుండా ఎరువులు కానీ
విత్తనాలు కానీ తెచ్చుకున్న సందర్భం 10 ఏళ్ళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నదో ఒక్క డేట్ చెప్పినారని రాసి పెట్టుకుంటాం. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే సవాళ్ళు వస్తే ఉన్నాయి. ఈ రోజు మద్దతు ధర ఎంత ఉన్నది, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎంత ఉన్నారు, ఎంత ఉంది, డబుల్ అయింది. ఈ రోజు మద్దతు ధర మన్మోహన్ సింగ్ ఉన్న రోజుకు ఈ రోజు మద్దతు ధర డబుల్ అయింది. మేము ఎక్కడ ప్రజలకు మోసం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పలేదు. మేమేమో అధిక మనం చేయలేని హామీలు వేయలేదు. మేము ఏదైతే చెప్తున్నామో మా మేనిఫెస్టోలో ఏదుంటుందో బరాబర్ దానికి కట్టుబడి మా పాలన సాగుతుంది, సాగిస్తాం. మేమేం మీలాగా రైతులందరికీ ఫ్రీగా కరెంట్ ఇస్తాము, మద్దతు ధర 500 ప్రతి రైతుకి ఇస్తాము, ఇట్లాంటివి మేమేం చెప్పలేదు. ఇంకొకటి వాళ్ళు బడ్జెట్ లో పెట్టి సోదరుడు ఒకటి గుర్తుంచుకోవాలి అన్న, 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండ్రు. 36,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తామని క్యాబినెట్ ఒప్పుకున్నాం, క్యాబినెట్ ప్రకటించింది. బడ్జెట్ లో పెట్టింది మా ఓకే సునీల్ గారు మొత్తానికి తెలంగాణ ఎంత అంటే 18,000 కోట్లు. ఈ అన్నిటికీ లెక్కలు తెలంగాణ ప్రజలు ఏమన్నా అమ్మాయికి అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకు లెక్కలు లేస్తాయో అర్థమైతే లేదు. ఓకే సునీల్ గారు రైతులు ఏమో మీరు సునీల్ గారు వన్ మినిట్ సునీల్ గారు మొత్తానికైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పుడు రైతుల విషయానికి వచ్చేసరికి ఇక మరి మధ్యలో బీఆర్ఎస్ కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా సునీల్ గారు మీరు ఆగండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామంలో కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు. హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. ఓకే, రైతు రుణమాఫీ కాలేదు, సాంకేతిక సమస్యలా లేకుంటే బ్యాంకుల సమస్యలా, మొత్తానికైతే మరొకసారి లక్షలాది మంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. దాంట్లో రైతు భరోసా విషయంలో కూడా కసరత్తు చేస్తోంది. రైతు భరోసా ఈ పంట పెట్టుబడి సాయం కింద ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న సెప్టెంబర్ 17 ముందు ఒకరోజు 17 రోజులు మాత్రమే వర్షాకాలం ఉంది, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, వర్షాకాలం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు రైతు సంఘం నాయకులుగా గమనించిన తేడా ఉంది. వాస్తవానికి అప్పుడు ప్రభుత్వం రైతులకు మేలు చేసిందా, ఇప్పుడు ప్రభుత్వం మేలు చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో చెప్పండి. ఒకటేంటంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు రైతుల కోసం మా ప్రభుత్వం ఉందనేది చెప్తారు. గతంలో రుణమాఫీ ఎందుకని ఫెయిల్ అయింది? ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు అదనంగా వడ్డీ భారం పెరగడం వల్ల ఇప్పటికీ రైతులకు రుణభారం ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ గుర్తించి మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించి, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీవో తీసుకొచ్చి ఆ జీవోలో అనేకమైన నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవానికి రుణమాఫీ చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కుంటే ఆగస్టు 15 నాటికి అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. నిజంగా వాళ్ళకు రుణమాఫీ చేయాలనే ఆకాంక్ష ఉంటే డబ్బులు 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాము, ఉన్నాయి పక్కన ఉన్నాయి అంటే వాటన్నిటిని రైతుల అకౌంట్లోకి వేయొచ్చు కదా. నిబంధనలు ఎందుకు అంటే ఎందుకంటే ఆ రుణమాఫీలో కొంత డబ్బుల్ని మిగిల్చుకొని వాటన్నిటిని పక్కదోవ పట్టించడానికి వేరే స్కీముల వైపు మరచల కోసమే పెట్టారేమో అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వానాకాలం సీజన్ అయిపోతుంది కదా, కాబట్టి వానాకాలం సీజను అయిపోవడానికి దగ్గరకు వస్తున్న టైంలో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కావట్లేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకనే మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే 2 లక్షల లోపులో రుణాలు ఏదైతే మాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అందరికీ అకౌంట్లో వేయండి. వాళ్ళకు 2 లక్షల పైన 2.5 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, ఎంతైనా ఉండని, మీరు 2 లక్షల లోపల చేస్తామన్నారు కదా, అందరి అకౌంట్లో 2 లక్షల లోపల వేసేస్తే మీ గౌరవం అనేది నిలబడడానికి అవకాశం ఉంటుందనేది నేను చెప్పదలిచాను. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే రైతు భరోసా. ఇప్పుడు వానాకాలం సీజన్ అయిపోవడానికి వచ్చింది, యాసంగి స్టార్ట్ అవుతా ఉంది. వానాకాలానికి ఇవ్వాల్సిన పంటల పెట్టుబడికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. రైతులు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చూద్దాం, వెయిట్ చేద్దామనే సహనంతో ఉన్నారు. ఆ సహనాన్ని ఆసరగా చేసుకొని
కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం కాకూడదు అనేది నేను చెప్పదలిచాను. ఎందుకంటే ఒక దఫా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దసరాకి ఇస్తామనో, మొన్న కేబినెట్ సమావేశంలో కూడా రుణమాఫీకి ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు రూపొందించలేదు. అందుకనే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులన్నిటినీ రైతుల అకౌంట్లోకి వానాకాలం వేస్తారా వేయరా, ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు, రైతు భరోసాకు సంబంధించి వేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ అప్పులు తెచ్చి వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతు భరోసా డబ్బులు వెంటనే వేయండి. మూడవది, ఇప్పుడు ధరణికి సంబంధించి దాన్ని మార్చి ఏదైతే భూమాత తీసుకొస్తామన్నారో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయండి. ఇప్పటికే రైతుల్లోకి విడుదల చేశారు. చాలా మంది ఇప్పుడు భూముల పట్టాలు ఇవన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. అందుకని ఆ చట్టాన్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనే చెప్తున్నాను. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు బాగా చేసినట్టు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో బాగా చేయనట్టు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ కూడా మొన్న అన్ని ప్రభుత్వాలు కూడా రైతులను మోసం చేస్తున్నారా? అవును, వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము 13 నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన చేస్తే 750 మంది రైతులు చనిపోయారు ఆ పోరాటంలో. చివరికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక స్వారీ చెప్పిండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే, రైతు పోరాటం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ డిమాండ్ల కోసం చేస్తారు ఏంటనే దాని గురించి రైతులతో చర్చించవచ్చు కదా. రైతులతో మాట్లాడడానికి ఆయన టైం ఉండదు. కానీ అంబానీ అదానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఉరుక్కుంటూ వెళ్తాడు. అదే రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతులు ఆందోళన చేస్తా ఉంటే, ఎక్కడో ఊళ్ళల్లో గ్రామాల్లో ఉండి వ్యవసాయాన్ని వదిలిపెట్టి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి టైం ఉండదు. అక్కడ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఎప్పుడు 2022లో నరేంద్ర మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ అధికారులను పంపించి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఆ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు కదా రైతులు పెట్టిన డిమాండ్ల మీద, మరి ఏమైంది? దాని మీద వాళ్ళు ఇప్పటి వరకు సమాధానం చెప్పట్లేదు. రెండోది, మొన్న వాళ్ళు 7 పథకాలని ప్రవేశపెట్టారు. ఆ పథకాల సారాంశం చూస్తే మనం చాలా విచిత్రం అనిపిస్తుంది. బీజేపీ నాయకులేమో మనం స్వదేశీ వాటిని ఆహ్వానించాలి, మనము అభివృద్ధి చేసుకోవాలంటారు. అదే వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించి ఆ పరిశోధనలకు ఇప్పుడు బేయరు, సిండెంటా, కార్గిల్ ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ఎట్లా చెప్తారు? ప్రభుత్వ రంగంలో ఉండే డబ్బులన్నిటిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి పరిశోధనలు చేయమని ఏ విధంగా ప్రోత్సహిస్తారు? అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, ప్రైవేట్ వాళ్ళకు ప్రోత్సహిస్తున్నట్ట. అందుకనే బీజేపీ చేసే ఆలోచనలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల్లో రైతుల కోసం ఏం చేశారు ఏంటనే దాని గురించి చూస్తే, ఒక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ తప్ప ఏం చేశారు? ఇప్పుడు ఎరువుల సబ్సిడీని ఎత్తేశారు, రైతుల బడ్జెట్ ని మొత్తం కుదించేశారు. అదే రకంగా రైతులకు సంబంధించి రైతులు రెండే అడిగారు. దేశవ్యాప్తంగా రైతులు ఏమడిగారు? కనీస మద్దతు ధరల చట్టం చేయమని అడిగారు. అంటే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించండి అని రైతులు అడుగుతా ఉంటే, దానికి ప్రతి సంవత్సరము అంటే 100-200 రూపాయలు పెంచుకుంటూ పోతురు తప్ప స్వామినాథన్ చేసే డిమాండ్ ని నెరవేర్చట్లేదు కదా. రెండోది, రుణాలన్నింటినీ మాఫీ చేయమని రైతులు అడుగుతా ఉన్నారు. ఈరోజు బ్యాంకుల్లో ఉన్న ప్రైవేట్ అప్పులున్నా వాటన్నిటిని మాఫీ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయమని రైతులు అడుగుతా ఉన్నారు. కానీ దాని మీద మాట్లాడట్లేదు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ చట్టం చేయమంటారు. ఆ రకంగా చట్టం చేస్తే మన దగ్గర రుణమాఫీ ఎట్లయితుందో దేశవ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రుణమాఫీన పడి అదే రకంగా కనీస మద్దతు ధర లభించకపోవడం వల్ల ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ సర్కార్ వచ్చి ప్రతి ఏడాదికి ఒకసారి పెంచుతుంది కదా, అది సరిపోదా? అది సరిపోదు. ఎందుకంటే రైతులు ఆదాయం వాళ్ళు రెట్టింపు చేస్తామన్నారు. రైతులు ఆదాయం రెట్టింపు ఏమో కానీ వీళ్ళు ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయినాయి. మీరు గణాంకాలు చూస్తే రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. 1 మినిట్ శోభర్ గారు వినారా? సునీల్ రావు గారు చెప్పండి. 750 మంది రైతుల
ఒక్కటండి ఉమ్, వారు రైతు సంఘం నాయకులుగా ఉండి ఉమ్, ఇన్ని అబద్ధాలు ఆడడం, అసలు ఎన్ని దశాబ్దాల కింద లెక్కలు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఎన్ని దశాబ్దాల కిందివే, ఇప్పటి అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివి కాదు. ఉమ్, ఇంకొకటి, వాళ్ళు మాటకి సీటుకి మాటకి 10 సంవత్సరాల నుంచి ఇదే ఒకటి వాళ్ళకు దొరికింది ఏది అంటే ఉమ్, ఢిల్లీలో రైతుల ధర్నా. ఉమ్, ఎన్ని రాష్ట్రాల రైతులు చేసిండ్రండి అక్కడ, ఉమ్, ఎన్ని రాష్ట్రాల రైతులు చేసిండ్రు. ఉమ్. చనిపోయిన రైతులు ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ పట్టా పాస్బుక్లు ఉన్నాయా, అసలు వాళ్ళు రైతులేనా? ఉమ్. ఇవన్నీ కూడా రైతులు కాదంటారా వాళ్ళు? ఎవరు మరి రైతులు కాకుండా ఎవరండి వాళ్ళు? తెలుస్తుందండి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అసలు రైతులు కేవలం 2 స్టేట్ల వాళ్ళు అక్కడ కూర్చున్నది. ఉమ్, కనీసం వాళ్ళకు రైతులకు వాళ్ళకు ఏమాత్రం సంబంధం లేదు. ఉమ్, కొన్ని దాంట్లో కొన్ని దుష్టశక్తులు వచ్చినాయి. ఉమ్, మరి అందుకే నరేంద్ర మోడీ వచ్చి అయినా కానీ సారీ రైతులు- ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ వచ్చి సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? నేను చెప్తున్నా, మీరు వినలేదండి, మీరు వినలేదు. కొంచెం ఆగండి, నేను చెప్తారా ఆగండి. నా, నేను చెప్పండి చెప్పండి రైతులు చెప్పండి. ఆ 2 స్టేట్ల వాళ్ళైనా కానీ రైతులే అని చెప్పేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఇంకొకరు ముసుకేసుకొని వచ్చిండ్రు, ఆ ముసుగులో వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని క్షమాపణ చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా వీళ్ళు రైతు నాయకులు ఎంతసేపు ఒకటే సోది చెప్తారు కానీ రైతులకు ఎప్పుడండి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎంత ఉండే రైతు దాని మద్దతు ధర ఇప్పుడు ఎంత ఉంది? ఉమ్, రైతులకు పక్షులు ఎక్స్టెన్షన్ పెరుగు మీద అంటారు. ఇది ఏమన్నా ముక్కడే మాటలేనా? రైతులకు 10 సంవత్సరాల క్రితం ఒక యూరియా బస్తా ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? ఉమ్, ఈ మాత్రం లేకుండా మాట్లాడతారండి. అన్ని శుద్ధ అబద్ధాలు మాట్లాడుకుంటా ఇట్లా చలామణి అవుతున్నారు. ఇది తప్పు. ఇట్లాంటి శుద్ధ అబద్ధాలు మాట్లాడకండి. కాస్త మీరు లెక్కలు తీసుకోండి, దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. మేము మా మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినామో ఓకే. దానికి కట్టుబడి సునీల్ రావు గారు, పనిచేస్తామని సునీల్ రావు గారు, సొంతన్న కోరికలకి ఫ్రీగా ఇస్తామని ఎవరికి హామీ లేదు. సునీల్ రావు గారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. శోభన్ గారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. మీరు మద్దతు ధర ఇవ్వట్లేదు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మీరు అమలు చేయట్లేదు, దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇప్పటికీ దేశంలో, ఏం చెప్తారు? దానికి నేను సమాధానం చెప్తానండి. ఎప్పుడు కానీ స్వామినాథన్ కమిషన్ లో ఉన్నది ఏంది, రైతు పెట్టుబడిని అంచనా వేస్తూ మద్దతు ఇవ్వాలి. అయితే ప్రతి సంవత్సరం పెట్టుబడి పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 10,000 అయింది అంటే వచ్చే సంవత్సరం 12,000 అవుతుంది. కాబట్టి 12,000 దృష్టిలో పెట్టుకొని అప్పుడు మద్దతు ధర ప్రకటించాలి. కానీ ఒకసారి మేము 2,000 ఇస్తామని మద్దతు ధరను ఒకేసారి చట్టం చేస్తే ఒకేసారి అది పెట్టుబడి పెరగదు. ఓకే ఓకే నిర్ణయాలు అదేం గుడ్డి ఇక్కడ ఏదైనా ఉండి మాట్లాడితే కాదు. ఇలాంటి సునీల్ గారు 1 మినిట్ చేసుకొని దాని మీద మద్దతు ధర ఇవ్వాలన్న. ఓకే 1 మినిట్ మీరు ఆగండి. మీరు మోహన్ గారు చెప్పండి. అన్న, ఒకటి భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిగా ఆయన నల్ల చట్టాలని ఒప్పుకున్న నోటితో ఒకటి. తర్వాత రెండవది అన్నగారు ఒప్పుకోలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారని నల్ల చట్టాలు మీరే ప్రస్తావన తీసుకొచ్చారు. మీరే అన్నారు ఆ మాట. రికార్డు ఉంది, టీవీలో మాట్లాడుతుంది. సరే, అది పక్కన ఉండండి. అలా ఉండండి. నేను మాట్లాడినాక ఖచ్చితంగా మాట్లాడండి. అయితే అన్నగారికి ఇంకో ప్రశ్న. భారతీయ జనతా పార్టీ నాయకుడికి వాళ్ళ నాయకులందరికీ కూడా ఢిల్లీలో చేసినటువంటి దాదాపు 1300 రోజులు భారతదేశ రైతులందరూ చేస్తే వాళ్ళు రైతులు కాదు అని ఇట్లనే మాట్లాడింది ఒక ఎంపీ. ఆమె పేరు కంగనా రనౌత్. ఆమెకి ఎయిర్పోర్ట్లో ఏమైందనా, ఆమె ఎయిర్పోర్ట్ లో దిగగానే ఒక లేడీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చెల్లు మనిచ్చిందనా. వాళ్ళమ్మ ధర్నాలో పాల్గొన్నదంట. వాళ్ళమ్మ దర్గాలో పాల్గొంటే 500లకు 300లకు వచ్చిన లేబర్ అన్నందుకు ఆమెకు ఆ రోజు నుండి ఈ రోజు నిద్రపోకుండా నాకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు కానీ నా అమ్మను, నా రైతును, మా అమ్మ రైతు బిడ్డని నన్ను అవమానపరిచిన బాధతోటి కంగనారావు చెంప చల్లు అనిపించింది. ఇట్లనే ఆ రైతులు కాదు అన్నందుకే ఒకటి. రెండోది అన్న మాట్లాడితే అన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు, అరే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 3,000 రూపాయలు 5,000 రూపాయలు జీతం ఉంటే 2 పెళ్ళ మొగుడు రంగారంగారు బతికిరానా. ఈరోజు
30,000 రూపాయలు జీతం తెస్తే 3 రూపాయలు మిగిలాయి. సారీ. అంటే పరిస్థితి 300, 400 గ్యాస్ 1100, 1200, ఉమ్, 100 రూపాయలు కరెంట్ బిల్లు, 1000 రూపాయలు కరెంట్ బిల్లు, ఉమ్, ఉప్పు మీద వాటా జిఎస్టీ, పప్పు మీద జిఎస్టీ, పాల మీద జిఎస్టీ, చచ్చిపోయిన శవం మీద జిఎస్టీ, పెరుగు మీద జిఎస్టీ, శవానికి కట్టిన తెల్ల బట్టకు జిఎస్టీ. ఉమ్, ఇది గొప్ప పాలన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉమ్, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేదవాళ్లకు అందిస్తున్నటువంటి గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన కన్నా పేదలు నడ్డిరగొట్టి లక్షల కోట్లు ఆదాని అంబానీ మొత్తం జియో కంపెనీకి అప్పచెప్పి ప్రైవేట్ ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు ఏమీ లేవు. ప్రభుత్వంలో ఉద్యోగాలు, గవర్నమెంట్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలో రిజర్వేషన్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ ప్రైవేటీకరణ చేసి రోడ్డు నుండి మొదలు పెడితే అడుగుల దాకా, బందలు మొదలు పెడితే సీపోర్టు, ఎయిర్పోర్టు, రైల్వేస్, ఎయిర్జెల్స్, ప్రతి ఒక్కటి. ఓకే, మరి మొత్తానికైతే రైతులకు సంబంధించిన విషయంలో సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనేది తెలంగాణ రైతాంగానికి అయితే సంతోషం కలిగించే అంశము. ఇక ఎట్ ఏ టైం అంటే మనకు విజయదశమి పండగ రోజున రైతు రుణమాఫీ అంశంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇక అలాగే మరి దీంట్లో ఏదైతే మరి గతంలో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సన్న రకాలకి ఇప్పుడు మొదటిసారిగా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వడం అయితే మరి ప్రభుత్వం తీసుకొస్తుంది. శోభన్ గారు, ఇదంతా విజయదశమి పెద్ద పండుగ, రైతులకి కుటుంబాల్లో మరొకసారి కూడా మరి రైతులకు పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైతే రైతు భరోసా కావచ్చు, వీటన్నిటిని కూడా అకౌంట్లో వేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అనిపిస్తుంది. నిజంగా రైతులకు గుడ్ న్యూస్ ఏనా ఇది? కేంద్రం ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణను చూసినట్లయితే ఇది ఒక గుడ్ న్యూసే. ఓకే, ఎందుకంటే రైతులు పండగ అంటే వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం, అదే రకంగా వాళ్ళ అప్పులైన వాటన్నిటిని మాఫీ చేయడము, అదే రకంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపు చేయడానికి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం, ఇదంతా గుడ్ న్యూసే. కాబట్టి ఈ గుడ్ న్యూస్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దసరా, ఇప్పుడు మనం ఎట్లాగో మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఆడుతాం, అదే రకంగా దసరా పండుగ జరుపుకుంటాం. తెలంగాణ ప్రాంతంలో ఇదే పెద్ద పండుగ కాబట్టి ఇటువంటి అమలు చేయడం చాలా మంచి పరిణామమే. ఎందుకంటే నిన్న క్యాబినెట్లో చూసినట్లయితే కార్మికులకు కూడా సింగరేణిలో దాదాపు 750 కోట్లు, ఒక్కొక్క కార్మికునికి 1,90,000 రూపాయల వరకు బోనస్ ఇస్తామని ప్రకటించడము, ఇట్లాంటి మొత్తం చూసినప్పుడు కార్మికులకు, కర్షకులకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే సంపదను ఉత్పత్తి చేసే వాళ్ళు కార్మికులు, కర్షకులు. కాబట్టి ఇదంతా చూసినప్పుడు మంచి పరిణామం అనేదే చెప్పుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఏదైతే కట్టుబడిందో ఆ కట్టుబడిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం రుణమాఫీ, అదే రకంగా రైతు భరోసా, పంటలకు బోనస్సు, ఇట్లాంటి పథకాలని తన వస్తున్న విమర్శల్ని కూడా తట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ అంశాలని ఆహ్వానించాల్సిందే. కాబట్టి రుణమాఫీ, అందరికీ రుణం మాఫీ చేస్తే మేము ఖచ్చితంగా రైతులుగా స్వాగతిస్తాం. ప్రభుత్వం చేసే అంశాలన్నిటినీ మేము ఆహ్వానిస్తాం. ఓకే, ఇంకా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వానికి మీ రైతుల దగ్గర నుంచి ఏం డిమాండ్లు ఉన్నాయి? వాస్తవానికి రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెరుగుతున్నాయి రోజు రోజుగానే అంటున్నారు. రైతులు ఏం చేస్తే ఆత్మహత్యలకు పాల్పడుకుంటుంటారు చెప్పండి. ఒకటి ఏంటంటే, మనం చూసినట్లయితే వాతావరణంలో మార్పులు అనేటివి వచ్చినాయి. అంటే మనకు గతంలో జూన్ 5, 10 తేదీల్లోనే వర్షాలు పడేటి. ఇప్పుడు జూలై అయినా ఆగస్టు దాటినా కూడా వర్షాలు అనేటి పడట్లేదు. అందుకనే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. మొన్న మనం చూసినట్లయితే వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ నివేదిక ప్రకారము ఇప్పుడు ప్రజలు తినే ఆహారాలన్నిటినీ మనం దిగుమతి చేసుకుంటున్నాం, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకని మనం దిగుమతి చేసుకుంటున్నాం? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గతంలో గవర్నమెంట్ దిగుమతి చేసుకుంటున్నాం అంటే మనం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగబోతున్నాం, ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం అని చెప్పి కేంద్రం చెప్తోంది. మరి రైతుల విషయంలో అంటే మీరు అన్నట్టు
రాష్ట్రంలో 64% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, కానీ దేశవ్యాప్తంగా 70% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అంటే మేజర్ పీపుల్ అంతా వ్యవసాయం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా మనం దిగుమతి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రణాళిక లేకపోవడం అండి గవర్నమెంట్కు. ఇప్పుడు గతంలో సాయిల్ టెస్ట్ చేసేవాళ్ళు, అంటే ఏ ప్రాంతంలో ఏ పంటలు పండేటి అనేది అంటే భూ పరీక్షలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు భూ పరీక్షలు అనేటి లేదు, చేయట్లేదు. అది కేంద్ర గవర్నమెంట్ బాధ్యత. మరి కేంద్ర ప్రభుత్వము సాయిల్ టెస్టులు ఎన్ని చోట్ల జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏ పంటలు పండించడానికి అనుకూలమైన నేలలు ఉన్నాయి అనేది మన కేంద్రం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అంటే మనం గతంలో అంటే ఇవన్నీ రైతులకు తెలియదు అంటారా? ఇప్పటికి ఇంకా రైతుల పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? రైతులకు ఎవరైనా అంటే చేపపిల్ల గీత నేర్పినట్టు రైతుకి పలానా పంట పండించాలని ప్రభుత్వం చెప్పే పరిస్థితులు ఇంకున్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఏం చేస్తున్నారు, ఎక్కడ లాభాలు వస్తే ఆ పంటల వైపు వెళ్తా ఉన్నారు. పత్తిలో లాభం ఉందంటే పత్తి వైపు వెళ్తుర్రు, మిర్చి లాభం ఉందంటే మిర్చి వైపు వెళ్తా ఉన్నారు, మొక్కజొన్న వైపు లాభం ఉందంటే మొక్కజొన్న పంట వేస్తా ఉన్నారు. అందరూ ఒకే రకమైన పంట పండిస్తున్నారు. అంటే ఒకవైపు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే నియంత్రిత వ్యవసాయ విధానం రావాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసినట్లయితే కేసీఆర్ గారు కూడా అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా నియంత్రిత వ్యవసాయం ఉన్నాడు, సన్న రకాల మీద కూడా కొంత ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ చేసిన ఫలితాలు ఏం రాలేదు కదా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ఏమన్నారు, మొక్కజొన్న వద్దన్నారు, దాని తర్వాత వరి వద్దన్నారు, అంతకుముందు అసలు పత్తి వేయకూడదన్నారు. అంటే ఏమేం పంటలు వేయాలనేది ఫస్ట్ అయితే ప్రభుత్వం ఒక అంచనా ఉండాలి కదా, ఒక ప్రణాళిక ఉండాలి కదా. మన రాష్ట్రంలో చూసినట్లయితే మనం కూరగాయలు దాదాపు 30 కోట్ల టన్నుల కూరగాయలు అవసరం, కానీ మన దగ్గర ఉత్పత్తి అయ్యేది ఎంత? కేవలం 20 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 10 కోట్ల టన్నులు ఇప్పుడు కూరగాయలు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మనకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మార్కెట్లకు కొత్తిమీర, కరివేపాకు కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనం నూనెలకు సంబంధించి నూనె గింజలకు నూనెలు వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. పాలను కూడా వేరే దగ్గర నుంచి మనం తీసుకొస్తా ఉన్నాం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మనం 2వ స్థానంలో ఉన్నా కూడా పాల పొడిని మనం వేరే కంట్రీ నుంచి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకని మనం 2వ స్థానంలో మన పాలు మనకు సరిపోతాయి, కానీ మన దగ్గర ఉన్న పాలని వేరే దేశాలకు పంపిస్తున్నాం. ఇక్కడ మనం గ్రామాల్లో పరిశీలన చేసినట్టయితే పాలు ఉత్పత్తి చేసే వాళ్ళు పాలే తాగరు. అందుకనే రక్తహీనతతోటి, అదే రకంగా బలహీనతతోటి చాలా మంది ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఏం అవసరం, ఏ పంటలు పండించాలి ఏంటనేది ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోవడం వల్ల మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మన అవసరాలు ఏంటి, మన కుటుంబం ఉందనుకోండి, మనకు ఎన్ని బియ్యం అవసరం, కందిపప్పు ఎంత అవసరం, నూనెలు ఎంత అవసరం అనేది మనం చూసుకుంటాం నెలగా. అదే రకంగా మనల్ని పరిపాలిస్తున్న పాలకులకు మన దేశానికి ఏం అవసరం, మన రాష్ట్రానికి ఏం అవసరం అనేది ఒక ప్రణాళిక రచించాలి. అలా రచించడం వల్ల మన పంటల్ని మనం సాగు చేసుకోవడానికి అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుందంటారా? ఎవరి మీద ఉంటుంది అంటారు? దాని ఖచ్చితంగా గవర్నమెంట్ మీదనే ఉంటుంది. ఎందుకంటే రైతులు చేయలేరు. రైతులకు ఏముంటుందంటే రైతులు తమకు తోచిన పంటలు అంటే లాభాలు ఎక్కడ ఉంటే అటువైపు పండించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధరలు ఏవైతే ఉంటాయో వాటి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము అనేది ఏంటంటే ప్రభుత్వమే దీని మీద ప్రణాళిక. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది, సన్న రకాలు ఏవైతే ఉన్నాయో వరిలో వాటికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. సో సన్న రకాలని మనం కొనుక్కొని తింటున్నాం, దొడ్డు రకాలు అమ్ముకుంటున్నాం. అట్ ద సేమ్ టైము మనం ఆ క్వింటాలలో ఏవైతే వరి ధాన్యం పండిస్తున్నామో ఎట్ ద సేమ్ టైం మనకు కిలోలలో మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు 60-70 రూపాయలు మినిమం ఒక కిలో మంచి రైస్ కావాలంటే 60-70 రూపాయలు. ఇది ఎందుకని రైతుల్లో ఇది పండించే రైతులకు తెలియదా? మరి మనందరికీ తినాల్సిన వరి ధాన్యాన్ని మనం పండించుకోవాలి, ఎందుకు దొడ్డు వడ్లు పండించాలనే ఎందుకు చెప్పరు మీరు? అందుకనే ప్రభుత్వం ఏదో బోనస్ అనేది ప్రకటించింది. అదే సీజన్ స్టార్ట్ అయినప్పుడు గింజలన్నింటినీ కూడా ఉత్పత్తి అంటే ఉచితంగా రైతులకు ప్రోత్సహించేలాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రైతులు ఆ వైపు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే రైతులు ఇక్కడ ఎక్కడ నష్టపోతుర్రు అంటే రైతులు వరి పండిస్తుర్రు, కానీ దాన్ని బియ్యంగా మార్చడం వల్ల
ఎవరు లాభపడుతుర్రు అంటే కొంతమంది మధ్యవర్తులు లాభపడుతుర్రు. పప్పు పండిస్తుర్రు, పప్పుని అంటే కందిపప్పును పండిస్తుర్రు, దాన్ని మిషన్లో పెట్టి మిషనరీల ద్వారా దాన్ని పప్పు చేస్తే అక్కడ ఉన్న దళారులలో లాభపడతా ఉన్నారు. ఊళ్ళల్లో పండే పంటల్ని, ఆకుకూరలు, కూరగాయలు వీటన్నిటిని రైతులు కష్టపడి పండించి పట్టణాల్లోకి తీసుకొచ్చి ఏసీ రూమ్లలో పెట్టి వాటిని మధ్యలో ఉండే దళారులు లాభపడుతున్నారు. అందుకనే మేము అనేది ఏంటంటే రైతులుగా ప్రాసెసింగ్ యూనిట్లు అనేటి మండలాలకు, గ్రామాలకు, అదే రకంగా ఏ పంటలు పండుతున్నాయో అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు అందిస్తే అక్కడ రైతులు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రాసెసింగ్ యూనిట్లు అనేటి రైతుల చేతుల్లో లేవు. అందుకనే వాటిని అందించే ప్రయత్నం గవర్నమెంట్ చేసినట్లయితే రైతులు ఏ పంటలు పండించాలనో ఆ పంటలు పండించాలనేది ప్రభుత్వం నుంచి చేసినట్లయితే ఖచ్చితంగా అటువైపు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైతులు వింటారా అండి? మరి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు వరిలో మనం ఇప్పుడు గతంలో ఎక్కడో ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ళు కూడా వర్షాలు కురుస్తున్నాయి, సో సమృద్ధిగా నీరు అందుతుందన్న నేపథ్యంలో దొడ్డు రకం దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి రైతులంతా మూస పద్ధతిలో అందరూ దొడ్డు వడ్లు వేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఈ విషయంలో రైతులు కూడా కొంత మరి అవగాహన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో మరి చెప్పారు, ఎందుకంటే ఆ నియంత్రిత సాగు విధానం ఒకటి తీసుకురావాలని, తర్వాత సన్నాలు పండించాలి, ఏ పంటలు వేయాలి ఏ పంటలు వేయద్దని ప్రభుత్వం చెప్పినప్పటికీ రైతులు వినట్లేదు. దీంతో మనం ఏం చేస్తున్నాం, అదే రైతులు కేవలం వాళ్ళ తిండి గింజలు అంటే వాళ్ళ ఇంట్లో అవసరాల మందమే పండించుకొని వారి మందమే తినడం వల్ల మిగతా వాటిని ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ఒక గ్రామంలో ఒక 10 మంది రైతులు ఉన్నారంటే మిగతా ఒక 40 మంది కుటుంబాలు అయితే మరి ఆ రైతుల దగ్గరనే తీసుకుంటే వాస్తవానికి అది లోకల్ మార్కెట్ అవుతుంది. తర్వాత అక్కడ అవసరాలకు అక్కడ సరిపోతుంది. ప్రతి పంట విషయంలోనే ఇలాగే జరుగుతుంది. మనకు ఇప్పుడు పప్పులు కావాలంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది పల్లెటూరులో కానివ్వండి, మీరు ఎక్కడికైనా అటవీ ప్రాంతం కోరి బయటికి వెళ్ళి టౌన్కి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడికి అక్కడ ఉత్పత్తి చేసుకునే దిశగా గ్రామ స్థాయిలోనే ఇదొక వ్యవసాయంలో విప్లవం రావాలి. అప్పుడే ఆ విప్లవ కార్యక్రమంలో, ఆ విప్లవం తీసుకొచ్చే కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులుగా మీరు ప్రభుత్వాలపై సద్విమర్శలు చేస్తూనే అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి. ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు సహకార సొసైటీలు ఉన్నాయి. అంటే మా రైతులతోటి గ్రూపులు, చిన్న చిన్న గ్రూపులు సహకార వ్యవస్థను నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. అంటే రష్యాలో చూసిన తర్వాత అక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రష్యాలో అమలు చేసిన సహకార వ్యవస్థను ఇక్కడ మన దేశంలో సహకార సొసైటీల ద్వారా ఇక్కడ చేశారు. కానీ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఈ సహకార వ్యవస్థనంతా పక్కన పెట్టేసి ఎఫ్పిఓలని, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే వాటిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్పిఓలు అన్నిటినీ నీరు గారిపోయిన పరిస్థితి ఉంది. అందుకనే కేరళలో ఒక గవర్నమెంట్, కమ్యూనిస్టు గవర్నమెంట్ మంచి ప్రయోగం చేస్తుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తే కేరళలో ఉన్న గవర్నమెంట్ 26 పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తాము. అక్కడ ఆ ఊళ్ళల్లో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితుల్ని కేరళ ఏం చెప్తారు? దసరా లోపు రైతుల సమస్యలను పరిష్కారం కావాలా? ఆ దిశగా సర్కార్తో మాట్లాడి రైతులకు భరోసా ఇస్తారా? శోభన్ గారు చెప్పండి. ఖచ్చితంగా. మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ రైతులకు ఎప్పుడు పండగ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో, అంటే కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని, అదే రకంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని, రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని, అదే రకంగా రైతుల బోనస్ ఏదైతే వీటన్నిటికి సంబంధించి ఒక విధానం ఉంటే ఖచ్చితంగా రైతులకు ఒక పండగ ఉంటుంది. ఓకే, ప్రభుత్వానికి కూడా మీరు చెప్పండి, రైతులకు కూడా మన ఛానల్ తరఫున చెప్తాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.